వస్తున్న రైలు కోసం ఎదురు చూస్తున్న జనం. రానే వచ్చేసింది రైలు ప్లాట్ఫామ్ మీదకి, రైల్వే స్టేషన్లోకి. ఇది షూటింగ్ సంబంధించి చేస్తున్న వీడియో అండి. వాళ్ళు షూటింగ్ చేస్తున్న రైల్వే స్టేషన్లో, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైల్వే స్టేషన్లో దొంగల కోసం వెతుకులాటకు సంబంధించిన సీన్లు, రైలును చెక్ చేస్తున్న పోలీసులు, ఇలాగా జరిగే షూటింగ్ అండి. సిగ్నల్ ఉంది ట్రైన్కు. షూటింగ్ కోసం మాట్లాడుకున్న ట్రైన్ కాబట్టి అది కొద్దిగా అటు ఇటు అయినా కూడా ట్రైన్ ఆగే పరిస్థితి ఉంటుంది. మనకు కన్వీనియంట్గా కావాలన్నట్టుగా మనం చేసుకోవచ్చు. కొద్దిగా టైం మాత్రమే ఇది జనరల్గా బయట ఎక్కడో చేస్తే ట్రాఫిక్, పబ్లిక్ బాగా న్యూసెన్స్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ట్రాఫిక్ లేని ఏరియాలో, రైళ్ళు కూడా తిరగని ఏరియాలో, అది కూడా స్పెషల్గా ఈ గూడ్స్ మాత్రం ఇక్కడికి మాత్రమే వస్తుంది. అది మీకు అర్థమై ఉంటుంది ఆ గూడ్స్ ఎందుకు వస్తుంది ఇక్కడికి ఏంటి అనేది. సో అర్థమైంది కదా. బొగ్గు గనులలో, సిమెంట్ ఫ్యాక్టరీలలో వీళ్ళకు సపరేట్గా ట్రైన్స్ ఉంటాయండి. వీటికి మాత్రం ఉపయోగిస్తారు. ఇక్కడ పబ్లిక్ తక్కువగా ఉంటారు, పబ్లిక్ ఎక్కువ ఉండరు కాబట్టి ఇక్కడ చూస్ చేసుకొని ఇక్కడ షూటింగ్ చేయడం జరుగుతుందండి. యాస్టీస్గా మన రైల్వే ట్రాక్ పైన ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏ టైంకి ట్రైన్ వస్తుందని చెప్పి చూసుకొని మన షూటింగ్ వాళ్ళు కూడా ఆ ట్రైన్కి ప్రిపేర్ అయిపోయి రెడీగా ఉన్నారు. ట్రైన్ కోసం, ఆ ట్రైన్ వస్తున్న షూట్ చేయాలనే ఉద్దేశంతో కెమెరా కూడా ప్లాట్ఫామ్ కాదు, ట్రాక్ పైన కెమెరా రెడీగా పెట్టుకొని నిల్చున్నారు కెమెరామెన్. ఇక ట్రైన్ రావటం వల్ల ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు జనాలు. ఎదురు చూసిన తర్వాత ట్రైన్ వచ్చిన తర్వాత షూట్ చేయడం మొదలుపెట్టారు. సో దానికి సంబంధించిన వీడియో అండి ఇది. ఓకే అండి, మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకుంటాను. అయితే ఇప్పుడు రైల్వే ట్రాక్ క్రాస్ చేసి ఇటువైపు వచ్చి ట్రైన్ వస్తుంది కదా, కనిపిస్తుంది కానీ ఇటువైపుకి వచ్చాము. సో బాగానే ఉంది. ట్రాక్ మీద మనం ట్రాక్ ఆపోజిట్లో ఉన్నాము అని అంటే షూటింగ్ అయిపోయిన తర్వాత మనం బయలుదేరి వెళ్ళాలంటే రైలు క్రాస్ అయ్యి వెళ్ళిపోయేంత వరకు ఇటువైపు ఉండాల్సింది వస్తుంది. సో అందువల్ల మళ్ళీ ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళిపోయాము. ఎందుకంటే ఇటువైపు ఉంటే ఇటువైపు ఇరుక్కుపోయి ఇక్కడే ఉండిపోవాల్సింది వస్తుంది. సో మొత్తానికి రైలు ట్రాక్ మీదకి రావటం జరిగింది, షూటింగ్ కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించిన దృశ్యాలండి ఇవి. ఎంత టైం పడుతుంది, ఎలాగా ఏంటి, ఎలా చేస్తారు షూటింగ్ అనేది చూపించే ప్రయత్నంలో వీడియో అండి ఇది. మీకు ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా, వీడియో ల్యాగ్ అయిందా, ఏ విషయమైనా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే చాలా బాగుంటుందండి. ఇటువైపుకి వచ్చి ఇంకా లాస్ట్కి ఇటువైపు నుంచి షూటింగ్ చేయటం, అదే వీడియో తీయటం మొదలుపెట్టామండి. చూసారుగా పబ్లిక్ ఎంతమంది ఉన్నారో. ఇక్కడ పబ్లిక్ ఉండకూడదు అనుకున్న ప్లేస్లో కూడా షూటింగ్ అని తెలిసేసరికి జనాలు బాగా వచ్చేసారండి. చాలా క్రౌడీగా ఉంది రైల్వే స్టేషన్ మొత్తం. చిన్న రైల్వే స్టేషను. వచ్చాక ట్రైన్ చెక్ చేస్తారు. అలాంటి సీన్లు ఏవో చేస్తున్నట్టున్నారు. ఇందులో హీరోయిన్ ఓరియంటెడ్ కాబట్టి తను క్యారీ వ్యాన్లో నుంచి వచ్చేంతవరకు ట్రైన్ వచ్చింది. ట్రైన్ వెయిటింగ్ రైల్వే స్టేషన్లో. హీరోయిన్ వచ్చాక షూట్ మొదలు పెడతారు, ఆవిడ కోసం వెయిటింగ్. సో ఈ లోపల తను రానే వస్తుందండి క్యారీ వ్యాన్ నుంచి. క్యారీ వ్యాన్ దగ్గర వెయిటింగ్ అండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ తన కోసం ట్రైన్ వచ్చింది, తన కోసం వెయిటింగ్ అని చెప్పేసి చెప్పుడుతూ ఉండి దగ్గరుండి మరీ తీసుకెళ్ళిపోయారు షాట్లోకి. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 1 or 2 షాట్ చేస్తారు అంతేనండి. ఈ లోపల టైం కూడా అయిపోయింది కాబట్టి ప్యాకప్ చెప్పేస్తారు. ప్యాకప్ చెప్పిన వెంటనే ఎవరు రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది హైదరాబాద్కు దగ్గరలో ఉన్న ఒక ఏరియాలో చేశారండి షూటింగ్. సో ఇంకా డీటెయిల్ కావాలంటే ఆల్రెడీ ఇంతకుముందు వేరే వీడియోలో చెప్పాను. సో అదే షూటింగ్. ఓకేనండి, మీకు నచ్చితే ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చేపించండి. మీరు సబ్స్క్రైబ్ చేసి
లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తేనే ఛానల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ప్లీజ్ రిక్వెస్ట్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.